నిజంగా కడప నగరంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు భంగం కలిగే పరిస్థితి ఈరోజు కడప నగరంలో ఏర్పడిందంటే మనమందరం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఏ రోజైతే ఈ ఇంటిని అర్ధరాత్రి అల్లరి మూకలు వచ్చి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఒక మాజీ సైనికులకు వాళ్ళు ఉన్నటువంటి నివసించే ఇంట్లో వాళ్ళందరినీ బయటికి లాగి ఇళ్ళను కూర్చివేశారంటే దీని వెనుక ఉన్నట్టు శక్తులు వాళ్ళ బలమైన శక్తులు కాబట్టి ఇప్పటికీ ఈ కుటుంబానికి న్యాయం జరగలేదని మనందరం కూడా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు, అలాగే మాజీ మేయర్ సురేష్ బాబు గారు ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియడం జరిగింది. ఆ రోజు నేను ఊరిలో లేరు కాబట్టి మరుసటి ఉదయమే వచ్చి ఈ కుటుంబానికి బాసటగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అలాగే ఎస్సీసీఎల్ నాయకులందరూ కూడా వారి వెంట కుటుంబం వెంట ఉంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వీరికి మద్దతుగా ఒకరోజు నిరాదీశ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూర్చోవడం జరిగింది. కానీ ఇన్ని విధాలుగా ఇంత నడిబొట్టున జరుగుతున్నా కూడా అధికారులకు నిమ్మకు నీరెట్లట్టు ఉందంటే అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఈ కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిజంగా మనం వాళ్ళని చూసి ఈ కడప నగరంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని చెప్పేసి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ప్రజా సంఘాలు అయితేనేమి అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అయితేనేమి ఇంతమంది వీళ్ళని పరామర్శించి వీళ్ళకి బాసటగా నిలుస్తుంటే ఒక్క అధికారి కూడా వీళ్ళకి బాసటగా నిలవలేని పరిస్థితిలో ఈ రోజు కడప నగరంలో మనం ఉన్నామంటే ఒక్కసారి మనం భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు తల దించుకోవాల్సిన అవసరం ఉంది కూడా ఈ కడప నగరంలో జరుగుతుంది. ఇదే కాదు, కడప నగరంలో అనేక సంఘటనలు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మైనింగ్ మాఫియా అయితేనేమి, లిక్కర్ మాఫియా అయితేనేమి, ఏదైతే పేదలకు సంబంధించిన ఇళ్లను ఆక్యుపై చేసుకునే కార్యక్రమం అయితేనేమి వాళ్ళు వచ్చినప్పటి నుంచి అరాచక పాలన కొనసాగుతుంది. ఈ అరాచకాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది. వాళ్లకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బాసటగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే రాబోయే కాలంలో కూడా మా పార్టీ ఎల్లప్పుడూ వీళ్ళకి అండగా ఉంటుందని, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మేము వాళ్ళ ఇంటి నడుస్తామని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు మనందరము ఏవైతే సంఘాలు వచ్చాయో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోదాం.